విశాఖ నగరంలోని గురుద్వార్ జంక్షన్లో జూలై 22వ తేదీ బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో వ్యక్తి గాయపడ్డారు. రోడ్డు పక్కన నిలిపిన ఓ వ్యాన్లో సరుకును అన్లోడ్ చేస్తుండగా వెనక నుంచి వేగంగా వచ్చిన కాంక్రీట్ మిక్సింగ్ లారీ అదుపు తప్పి వ్యాన్ను బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన తీవ్రతకు వ్యాన్ వద్ద ఉన్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అదే సమయంలో అక్కడ నుంచి వాకింగ్కి వెళ్తున్న మరో వ్యక్తికి కూడా ఈ ప్రమాదంలో గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాతుల్ని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఫోర్త్ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుడి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉంటే విశాఖపట్నంలోని గురుద్వార్ జంక్షన్లో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం కేవలం ఒక యాదృచ్ఛిక సంఘటన కాదు. ఇది వైజాగ్ సిటీలో పెరుగుతున్న ట్రాఫిక్ అనూహ్యతకు మరియు భద్రతా లోపాలకు అద్దం పడుతోంది. గురుద్వార్ జంక్షన్ విశాఖపట్నంలోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఒకటి. జాతీయ రహదారిని అనుసంధానించే ఈ జంక్షన్లో వాహనాల వేగం ఎప్పుడూ ఎక్కువే ఉంటుంది. తెల్లవారుజామున లేదా ఉదయం వేళల్లో రోడ్లు ఖాళీగా ఉన్నాయన్న భావనతో భారీ వాహనాలు పరిమితికి మించిన వేగంతో ప్రయాణించడం ఇలాంటి ప్రమాదాలకు ప్రధాన కారణం అవుతోంది. కాంక్రీట్ మిక్సింగ్ లారీలు సాధారణంగానే భారీ బరువుతో ఉంటాయి. వేగంగా వెళ్తున్న సమయంలో వీటిని అదుపు చేయడం డ్రైవర్లకు కష్టతరంగా మారుతుంది. బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం లేదా బ్రేకులు వైఫల్యం వంటి సాంకేతిక లోపాలు ఉండే అవకాశం ఉంది. ప్రధాన రహదారుల పక్కన సరుకులను అన్లోడ్ చేసేటప్పుడు కనీస భద్రతా సూచికలు ఏర్పాటు చేయకపోవడం కూడా వెనుక నుంచి వచ్చే వాహనదారులకు ముందస్తు హెచ్చరిక లేకుండా చేస్తోంది. ఈ ప్రమాదంలో విషాదకరమైన మరో కోణం ఏమిటంటే ప్రశాంతంగా ఉదయం వాకింగ్కి వెళ్ళిన వ్యక్తి కూడా దీనికి బలవడం. నగరంలో కాలినడకని వెళ్లే వారికి కనీస రక్షణ కరువైందని ఈ ఘటన నిరూపిస్తోంది. ఫుట్పాత్ల ఆక్రమణలు, వేగంగా దూసుకొచ్చే వాహనాల కారణంగా రోడ్లపై నడవడమే ఒక సాహసంగా మారింది. ఫోర్త్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన నేపథ్యంలో కొన్ని అంశాలు కీలకం కానున్నాయి. అందులో మొదటిది, ప్రమాద సమయంలో లారీ డ్రైవర్ మధ్యలో ఉన్నాడా? ఇక రెండవది, వాహనం ఫిట్నెస్ సర్టిఫికెట్ సక్రమంగా ఉందా? అలాగే మూడవది, జంక్షన్లోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా లారీ ఎంత వేగంతో ప్రయాణించిందో గుర్తించడం. విశాఖ నగరంలో ఇలాంటి ఉదంతాలు పునరావృతం కాకుండా ఉండాలంటే రాత్రి మరియు తెల్లవారుజాము సమయంలో భారీ వాహనాల వేగంపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచాలి. అలాగే జాతీయ రహదారుల పక్కన సరుకుల లోడింగ్, అన్లోడింగ్ ప్రక్రియలను క్రమబద్ధీకరించడం ఎంతైనా అవసరం.